హాయ్, జై శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనం నిన్న 4వ శ్లోకం చెప్పుకున్నాము. ఏమని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, నేను ఈ భీష్మ పితామహుల్ని, పెద్దల్ని, ద్రోణాచార్యుల్ని వీళ్ళందరితో నేను ఎలా పోరాడాలి, నేను యుద్ధం చేయలేను అని చెప్పాడు కదా. ఇప్పుడు 5వ శ్లోకం చెప్దాం. గురువహత్వా హిమహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమును జీవించుట నాకు శ్రేయస్కరమే. అంటే గురువుల్ని, పెద్దల్ని చంపడం కంటే బిచ్చమెత్తుకొని ఈ లోకంలో తిరగడం అంతకంటే మంచిది. ఎట్టంటే ఈ గురుజనులను చంపినను రక్తసిత్తాలైన ఈ రాజ్యాన్ని, సంపదలను, భోగాలను మాత్రమే నేను అనుభవించాలి, అంతే కదా. ఇప్పుడు ఒక రాజ్యం, ఒక పెద్ద మనిషిగా మనం ఉన్నప్పుడు మొత్తం గ్రామం మీద అధికారం అంతా మనదే ఉంటుంది కదా. అప్పుడు అందరిని చంపేసి మనం ఒక్కరం ఏలాలంటే వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ సంపదల్ని మనం తీసుకోవడం అవసరమా అని అనిపిస్తుంది. విరక్తి పెట్టిపోతులా ఎందుకు ఇదని. ఆ విధంగా అర్జునుడికి సందేహాలు వస్తున్నాయి. అది కృష్ణుడితో చెప్తున్నాడు. ఈ సంపద, ఈ రాజ్యము, ఈ రక్తసిక్తాలైన చచ్చిపోయిన ఈ జీవుల్ని చూస్తూ నేను అనుభవించాలనా అని. తర్వాతి శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో ఘరీయో యద్వా జయమే యది నావో జయేయు యానే వహత్వాన జిజీవీషమః మహతే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధం చేయుట శ్రేష్టమా లేక శ్రేష్టమా అంటే యుద్ధం చేయుట శ్రేష్టమా లేక చేయకుండటం మేలా అన్నది ఎరుగుము. యుద్ధం వారిని మనం జయిస్తామా లేక మనల్ని వాళ్ళు జయిస్తారా అనే విషయాన్ని కూడా ఎరుగను. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనల్ని ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనం ఇష్టపడము. ఇప్పుడు వాళ్ళైతే అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఈ కౌరవులు, ఈ పెద్దలు. ఇప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేసి నాకేం శ్రేయస్కరము? చేయకపోయినా ఇబ్బందే, చేసినా ఇబ్బందే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఆత్మీయులను చంపి పోరాడి వాళ్ళతో జీవించటం మనకు అవసరమా? నాకు ఇష్టపడటం లేదు అని అర్జునుడి సందేహాన్ని కృష్ణుడికి వ్యక్తం చేస్తున్నాడు. రేపు 7వ శ్లోకం చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మ. మీరందరూ కూడా వినండి, అర్థం చేసుకోండి. కొన్ని మీకోసం శ్లోకా చెప్పాల్సి వస్తుంది. సరే. హాయ్, జై శ్రీకృష్ణ పరమాత్మ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. హాయ్, బాయ్.